రేపు శనివారము అలానే కాకుండా మనకు చాలా అద్భుతమైన రోజండి. ఈ రోజున మర్చిపోకుండా గ్యాస్ పొయ్యి కింద ఇది పెడితే చాలు. రాత్రికి రాత్రే మీ సమస్యలన్నీ కూడా పోతాయన్నమాట. అలానే కాకుండా మీరు కోటీశ్వరులు అయిపోతారు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. అందుకే ఏంటంటే గ్యాస్ పొయ్యి కింద ఇది ఒకటి పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మనకు అదృష్టమని కూడా మనకేంటంటే వేద పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట. గ్యాస్ పొయ్యి కింద ఏం పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడే రోజు. ఈ రోజున మీరు అంటే ముఖ్యంగా అండి అంటే కొన్ని నియమాలను కనుక ఆచరించుకున్నట్టయితే మీ జీవితంలో మీరు అద్భుతాలను చూస్తారనమాట. అద్భుతాలను చూసేసి మీరే ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. నార్మల్గా ఏంటంటే మనము శనివారం ఏం చేస్తాం, అందరూ కూడా ఏంటంటే వెంకటేశ్వర స్వామికి దీపం పెట్టడం, పూజ చేసుకోవడం ఇలాంటివి చేస్తారు. కానీ ముఖ్యంగా కొన్ని అంటే నియమాలను ఆచరించుకున్నట్టయితే మన సుడి తిరుగుతుంది, మనకు అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట. మనము సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలండి. అలా లేచిన తర్వాత మీ ఇల్లు మీ వాకిలంతా కూడా శుభ్రం చేసుకోండి. శనివారం మనం ఏంటంటే ఖచ్చితంగా ఇంట్లో ఏంటంటే పసుపు నీళ్ళు చల్లుకుంటాం కదా, చల్లేటప్పుడు మీరేంటంటే అందులో వీలుంటే చిటికెడంతా పచ్చకర్పూరం పొడిని అంటే చేతితో మెదిపేసి ఆ నీళ్ళల్లో కలిపి ఆ నీళ్ళన్నీ కూడా మీ ఇంట్లో చల్లండి. ఇలా చల్లటం వల్ల అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట. ఇలా చల్లేటప్పుడు ఒకటే అనుకోవాలి, మా ఇంట్లో ఉండే చెడంతా కూడా పోవాలి అనుకుంటూ నీళ్లు చల్లితే చాలా మంచిది. లేదు మేము మాపు వేసేటప్పుడే ఉప్పు పసుపు వేసుకొని అంటే మేము ఇల్లంతా తుడుచుకుంటామండి అంటే అందులోనే మీరేంటంటే ఒకవేళ పచ్చకర్పూరం లేకపోతే నార్మల్ కర్పూరం అయినా సరేనండి, కొంచెం అంతా కలిపి ఆ నీళ్ళల్లో ఆ ఇల్లంతా కూడా మాపు వేసుకోండి. ఆ తర్వాత స్నానం చేసే నీటిలో కూడా కర్పూరం పొడిని కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి. స్కిన్ ఎలర్జీ అలానే కాకుండా స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ పోవటంతో పాటు మనకేంటంటే కనుక కొన్ని అంటే దరిద్రాలు పోతాయన్నమాట. ముఖ్యంగా శని బాధలతో సఫర్ అయిపోతూ ఉంటారు. అలానే కాకుండా రాహుకేతు ప్రభావాలు తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి కదా, అవేంటంటే కనుక ఈ కర్పూరము అంటే కలుపుకొని చేయటం వల్ల వాటి నుంచి మనకు విముక్తి కలుగుతుంది. ఒకటేసారికి ఫలితం వస్తుందా అంటే ఒకటేసారికి ఏం రాదు, కొంచెం సమయం పడుతుంది. కాబట్టి ఇలా ప్రతి శనివారం కూడా మీరు ఏంటంటే కనుక ఈ విధంగా స్నానం అనేది చేయండి. ఇక ఆ తర్వాత మీరు ఒకవేళ కర్పూరం కాకుండా పసుపుని కూడా కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి. ఇలా స్నాన కార్యక్రమాలు చేసి ఉతికిన వస్త్రాలను ధరించుకోండి. శనివారం ముఖ్యంగా మీరు అంటే ఇలా ముఖ్యమైన పనుల కోసం, డబ్బు కోసం, అలా డబ్బు సంబంధించిన సమస్యల కోసం వెళ్తారు కదా, అప్పుడు ఏంటంటే పసుపు రంగు బట్టలు ధరిస్తే చాలా అదృష్టం అని చెప్పొచ్చు. ఈ విధంగా ఆచరించేసుకుని ఇంట్లో ఏంటంటే దీపారాధన చేసుకోండి. ఇల్లు క్లీన్ చేసుకుని అలానే కాకుండా ఏంటంటే కనుక మనము స్నాన కార్యక్రమాలు చేసుకుని ఉతికిన వస్త్రాలు ధరించి పూజ గదిలో ఉండే వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకుని అనంతరం ఏంటంటే కనుక మన దగ్గర ఉండే పుష్పాలు, తులసి దళాలు అయితే ఖచ్చితంగా సమర్పించాలండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మన దగ్గర ఉండే పువ్వులు, ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు వెంకటేశ్వర స్వామికి పిండి దీపం ఇష్టం కాబట్టి పిండి దీపం పెట్టండి. నార్మల్గా 7 ఒత్తులతో దీపం వెలిగిస్తూ ఉంటారు పెద్ద కోరిక తీరాలని. లేదు మాకు చిన్న చిన్న కోరికలే ఉన్నాయి అవి తీరాలండి అనుకుంటే మీరు ఒక పిండి దీపమైనా సరే పెట్టవచ్చు. అంటే ఒకటి పెట్టకూడదండి, ఎప్పుడు కూడా 2 పిండి దీపాలు పెడితే చాలా మంచిదనమాట. 2 పిండి దీపాలు పెట్టుకోండి. పిండి దీపాలు ఏంటంటే కనుక మనము బియ్య పిండి కానీ లేదంటే గోధుమ పిండి కానండి, ఏదైనా సరే తీసుకోవచ్చు. ఇలా తీసుకొని మీరు ఏంటంటే కనుక అందులో పసుపు బెల్లం నీళ్ళతో కలిపితే చాలా మంచిది. కొంతమంది అచ్చం నీళ్ళతోనే కలిపి చేస్తారు, కానీ పసుపుని వేయండి. అలా వేసుకుంటే ఇంకా మంచి ఫలితం వస్తుందన్నమాట. ఈ విధంగా చేసేసిన తర్వాత మీరు మీ శక్తి కొలది ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ 4 ఒత్తులు 6 ఒత్తులు లేదంటే 2 ఒత్తులతో కూడా దీపారాధన చేయొచ్చు. దీపం పెట్టిన తర్వాత ధనం రావాలి, స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలి, ఏంటంటే మీ కోరికలన్నీ కూడా తీరిపోవాలంటే ఖచ్చితంగా యాలక్కాయని వేసుకోండి. యాలకులు వేస్తే ధనం 4 వైపుల నుంచి కూడా ఆకర్షిస్తుందన్నమాట. డబ్బుకు సంబంధించిన సమస్యలు పోవాలంటే ఖచ్చితంగా శనివారం దీపం పెట్టిన తర్వాత యాలక్కాయని వేస్తే చాలా మంచిదండి. దీపం కొండెక్కిన తర్వాత ఏంటంటే కనుక ఆ యాలక్కాయని ఏదైనా చెట్టు మొదట్లో వేయండి, తులసి మొక్క మొదట్లో మాత్రం వేయకండి. అలానే ఏంటంటే కనుక వీలుంటే సాయంత్రం అదే యాలక్కాయ అదే నూనెతో మళ్ళీ తిరిగి మనం దీపం వెలిగించవచ్చు, ఏం కాదు. ఇక ఆ తర్వాత ఈ విధంగా దీపారాధన చేసుకుని మీరు ఆ తర్వాత అంటే కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. అలానే కాకుండా అరటిపండు నైవేద్యంగా పెట్టొచ్చు, లేదంటే బెల్లం పంచదార కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఏదైనా నైవేద్యం చేస్తే కూడా పెట్టొచ్చు, పాలు కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇలా నైవేద్యం పెట్టేస్తే సరిపోతుంది, పూజ కంప్లీట్ అయిపోతుంది. సింపుల్గా చేసుకుని వేయండి. కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక గ్యాస్ పొయ్యి కింద ఇది ఒకటి పెట్టుకోండి. మన ఇండ్లలో ఏంటంటే గ్యాస్ పొయ్యిలు ఉంటూనే ఉంటాయి కదా, మన ఇంట్లో చెడ అనేది అధికంగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఉండదండి, మన వంటగదిలోనే ఉంటుందన్నమాట. వంటగదిలో ఉండే చెడు వల్లనే మనం సఫర్ అయిపోతూ ఉంటాం, వంటగదిలో ఉండే చెడు వల్లనే మనం బాధపడతాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం అనమాట. మరి అలా జరగకుండా ఉండాలంటే కనుక గ్యాస్ పొయ్యి మీద ఇది పెట్టినా గ్యాస్ పొయ్యి కింద పెట్టుకున్నా అండి పర్వాలేదండి, ఎలా పెట్టినా పర్వాలేదు, మన ఇంట్లో ఉండే చెడంతా కూడా పోతుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయనంటే కనుక ఒక రావి ఆకు కానీ మర్రి ఆకు కానీ తమలపాకు
వేపాకు. ఈ 3 ఆకులలో మీరు ఏ ఆకునైనా సరే తీసుకోండి. ఇదే తీసుకోండి, అదే తీసుకోండి అని మనం చెప్పటం లేదు. ఏది తీసుకున్నా ఏం కాదు. ఇలా నిమ్మకాయని 4 భాగాలుగా ఇక్కడ చూయించే విధంగా కోసేసుకోండి. ఇలా మొత్తం పూర్తిగా కొయ్యకూడదు. 4 భాగాలుగా కట్ చేసిన తర్వాత నిమ్మకాయ నించోవటానికి దాని మీద అంటే కింద ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు ఆకు మీద పోయండి. ఆకు బయటికి పడేలాగా కాకుండా ఆకులోనే ఉండేలాగా ఒక స్పూన్ పోసేసి నిమ్మకాయ కోసాం కదా అందులో కుంకుమ, పసుపు అర స్పూన్ చల్లండి. కొంచెం ఎక్కువగానే చల్లండి. చల్లిన తర్వాత మధ్యలో ఒక యాలక్కాయని కూర్చండి. కూర్చేసిన తర్వాత ఏంటంటే కనుక మీరు ఇది పళ్ళెంలో పెట్టి మీరేంటంటే మీ స్టవ్ కింద పెట్టుకోవచ్చు, చిన్న ప్లేట్లో పెట్టి. లేదంటే కనుక మీరు ప్లేట్లో పెట్టి పొయ్యి మీద కూడా పెట్టుకోవచ్చు, ఏం కాదనమాట. ఇలా పెట్టేటప్పుడు గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అంటే మాకు మంచి జరిగి మా సమస్యలన్నీ కూడా పోయి మా ఇల్లు మాకు అనుకూలించాలి అన్నట్టుగా మీరు సంకల్పం చెప్పేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇలా ఎందుకు పెట్టాలండి, ఇలా పెట్టడం వల్ల మాకేం జరుగుతుందండి అంటే కనుక మన ఇంట్లో అండి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయన్నమాట. ఎన్నో రకాల సమస్యల వల్ల మనం సఫర్ అయిపోతూ ఉంటాం. సమస్యలు ఏంటంటే కనుక వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ కొన్ని సమస్యలు ఏంటంటే మనని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా. కొన్ని సమస్యలు మనని ఇబ్బందికి గురి చేస్తాయి కదా. మరి అలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే ఇది చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం. అంటే ఇంట్లో పెద్దవారికి పిల్లలకు పడకపోవటం, మాటలు లేకపోవటం, భార్యాభర్తలకు తీవ్రంగా గొడవలు జరగటం, ఇల్లు ఏంటంటే కనుక అశాంతిగా ఉండటం, మనశ్శాంతిగా లేకపోవటం, ఇల్లు అనుకూలించకపోవటం, ఇంటి వాతావరణం బాగాలేకపోవటం, ఇలా ఏదో రకంగా ఏంటంటే కనుక ఇంట్లో సమస్య అనేది క్రియేట్ అవుతుంది. మనం బాగున్నామనుకోండి, నరదిష్టి వల్ల కూడా మనం సఫర్ అవుతూ ఉంటాం కదా. మరి అలా కూడా కాకుండా ఉండాలంటే ఈ పరిహారం ఉపయోగపడుతుంది. మనకు ఉదయం నుంచి అండి సాయంత్రం 5 గంటల వరకు అండి ఏ చెడు అనేది మన ఇంట్లోకి ఆకర్షించదండి. ఇది మాత్రం మీరు బండ గుర్తు పెట్టుకోండి. ఆ సమయాలలో ఏది ఉండదనమాట. సాయంత్రం ఎప్పుడైతే సంధ్యా సమయం స్టార్ట్ అవుతూ ఉంటుందో ఆ సమయాలలో చెడు అనేది మనకు ఏంటంటే కనుక ఆకర్షించే అవకాశం ఉంటుంది. మన ఇంట్లోకి రావటం కానీ, మనని పట్టి పీడించడం కానీ, చెడు అంటే ఇది కంటికి కనిపించని శక్తి, నకారాత్మక శక్తి అంటారు కదా, అదంతా కూడా ఏంటంటే యాక్టివేట్ అవుతుందన్నమాట. అలా యాక్టివేట్ అయినప్పుడు ఏంటంటే మనకు కొన్ని కష్టాలు వస్తాయండి, కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. మనం చూసుకోము. మన ఇంటికి దిష్టి దోషము, అలానే కాకుండా నరదిష్టి, జనఘోష ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కొంతమంది మనం సంపాదించుకుంటే ఓర్వలేరు, మనం బాగుంటే ఏంటంటే కనుక ఓర్చుకోలేక ఇబ్బంది పెట్టి మనకు దిష్టి పెడుతూ ఉంటారు, మనని ఇబ్బంది గురి చేస్తూ ఉంటారు కదా. అలా కూడా కాకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం మీకు పనిచేస్తుందన్నమాట. ఇంట్లో ఎలాంటి సమస్య ఉన్నా సరే భార్యాభర్తలకు పడటం లేదండి, చాలా గొడవలు జరుగుతాయండి. మా ఆయనకైతే అస్సలు పడదండి. మా పిల్లలు కూడా మా మాట వినరండి. అస్సలు కూడా ఏంటంటే కనుక మమ్మల్ని లెక్క చెయ్యరు. ఇంకా ఇంట్లో ఇంకా అన్ని అనారోగ్య సమస్యలు ఏదో ఒక సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది అనుకునే వారికి అయితే చక్కటి పరిహారం అండి. కాబట్టి ప్రయత్నించేసుకోండి. ఇలా చేసేసి రాత్రంతా కూడా పెట్టి తెల్లారి లేచిన తర్వాత మీరు ఏం చేయాలంటే కనుక అది తీసుకెళ్ళి ఒక చెట్టు మొదట్లో కొంచెం బయట పోయండి, ఉంచుకోకండి ఇంట్లో. ఎందుకంటే రాత్రంతా కూడా ఆ ఉప్పు చెడుని తీసేసుకుంటుంది. మనందరికీ తెలిసిందే. నిమ్మకాయ 4 భాగాలుగా కోసాం కాబట్టి నిమ్మకాయ తొందరగా అండి ఏంటంటే సెకండ్స్లోనే రిజల్ట్ తెచ్చి పెడుతుంది. ఇంకా రాత్రంతా ఉంచడం వల్ల ఇంకా మంచి ఫలితం వస్తుందని చెప్పొచ్చు. ఇలా పెట్టేసిన తర్వాత మీరు ఇంకా వదిలేసుకొని ఉదయం లేవగానే ఏ పనులు చేయకుండా ముందుగానే ఒక కవర్లో పోసేసి అదంతా కూడా ప్లేట్ని మన ఇంట్లోనే పెట్టుకోండి. ఆ ఆకుతో సహా కవర్లో పోసేసి దూరంగా విసిరేయండి, సరిపోతుంది. ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసేసుకోండి, సరిపోతుంది అనమాట. ఎప్పుడు కూడా అండి గ్యాస్ పొయ్యి క్లీన్గా ఉంచుకోండి. నీట్గా ఉంటేనే చాలా మంచిది. పాలు పొంగితే మనం ఏంటంటే కనుకనండి క్లీన్ చేసుకోవాలి. అలాగే ఏంటంటే కొంతమంది ఆ పాలు పొంగి మాడిపోయినా అలాగే వండుతూ ఉంటారు. అంటే సమయం ఉండదు. ఇప్పుడు ఉండే బిజీ లైఫ్ల ప్రకారం కొంతమంది ఏంటంటే ఓపిక లేక చేసుకోరు, కొంతమంది చేసుకుంటారు. అందరు అలానే పెట్టుకుంటారని చెప్పటం లేదు, కానీ కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు. కాబట్టి క్లీన్గా ఎప్పటికప్పుడు క్లీన్ ఉంచండి. బొద్దింకలు చచ్చిన వాసన కావచ్చు, క్రిమి కీటకాలు కావచ్చు, బొద్దింకలు తిరగటం కావచ్చు, ఇలాంటివి ఉండకూడదండి ఇంట్లో. ఇలా ఉంటే ఏంటంటే కనుక ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు. ఇది కూడా ఏంటంటే కొంచెం ఇబ్బందికరమే అని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి. తిన్న కంచాలు కూడా ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే మంచిదని మనకు ఇలా శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ప్రయత్నించేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం చేసుకోండి. ఇది కూడా చాలా శక్తివంతమైన పరిహారం, చాలా బాగా ఉపయోగపడుతుంది, మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. శనివారం కదా, శనివారం పూట ఇలాంటి పరిహారాలు చేయడం వల్ల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. అంటే పిండి దీపం పెట్టిన, తులసి దళాలు సమర్పించిన, కొన్ని నిష్ట నియమాలను ఆచరించిన, అలానే కాకుండా ఏంటంటే కనుక కొన్ని పరిహారాలు పనులు చేసుకోవటం వల్ల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగి మన సుడి తిరిగిపోవడానికి అవకాశం ఉంటుందని మనకు పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అత్యంత శక్తివంతమైన పరిహారం అండి. ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది చేసుకోవచ్చు, అంటే చెయ్యక కూడా పోవచ్చు అనమాట. ఇదేంటంటే కనుక మనం మన ఇంట్లో అంటే మన పసుపు డబ్బా ఉంటుంది కదండి, అందులో ఈ యొక్క వస్తువుని పెట్టండి. భర్త సంపాదన అంటే పెరగాలని కోరుకునే స్త్రీలు ఉంటారు కదండి. ఇప్పుడు మనం భర్త సంపాదన చాలా తక్కువగా ఉందండి, సరిపోదండి, అసలు కూడా మా భర్త సంపాదన అంటే సరిపోక మేము చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటాం అనుకుంటారు కదా.
అలాంటి వాళ్లకు శనివారం పూట నార్మల్గా మనం ఎప్పుడు పడితే అప్పుడు చెప్పుకుంటాం, కానీ ముఖ్యంగా శాస్త్రాల్లో ఏం చెప్పబడుతుందంటే కనుక శనివారం పూట ఎవరైతే పసుపు డబ్బాలు ఇది పెట్టుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లలో ఏంటంటే కనుక ధనం ప్రవాహంలాగా దరి చేరుతూ ఉంటుందన్నమాట. భర్త సంపాదన పెంచుకోవాలనుకునే స్త్రీలు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇంటి పరంగా ధనం రావాలి, ఆకర్షించాలి, డబ్బు ఏదో ఒక రూపంలో మమ్మల్ని అంటే మా దగ్గరికి రావాలి వెతుక్కుంటూ అనుకుంటారు కదా, అలాంటి వాళ్లకు చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక మీ ఇంటి పసుపు డబ్బాలో అండి మీరు ఈ యొక్క వస్తువుని దాచితే మాత్రం చాలా మంచిదనమాట. ఏమి లేదండి, పసుపు డబ్బాలో ఒక 2 యాలక్కాయలను తీసేసుకొని మీ ఇంటి పసుపు డబ్బాలో పెట్టుకోండి. ఇలా యాలకులు పెట్టేటప్పుడు మనం చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. యాలకులకు ఆకర్షించుకునే శక్తి ఉంటుందన్నమాట. యాలకులు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. ధనాన్ని తెచ్చిపెట్టడంతో పాటు రుణబాధను తీసేయడానికి 4 వైపుల నుంచి డబ్బు మనల్ని వెతుక్కుంటూ వచ్చేలాగా చేయటానికి భర్తకు ఏంటంటే కనుక అపార ధనయోగాన్ని కలిగించడానికి యాలకులు ఉపయోగపడతాయి. యాలకులు ఎప్పుడు కూడా పసుపు డబ్బాలు వేస్తూ ఉండాలి. నెలకొకసారి మార్చాలి. మనం 15 రోజులకు మార్చలేం, కానీ నెలకొకసారి మనం మారుస్తూ ఉండాలి. యాలకులు ఏంటంటే కనుక పసుపు డబ్బాలో పెడితే భర్త సంపాదన పెరుగుతుందా అంటే ఖచ్చితంగా పెరుగుతుందని మనకు శాస్త్రాలే చెబుతున్నాయి అనమాట. మనం ఏంటంటే భర్త సంపాదన పెరగాలని ఈ పరిహారం చేస్తాం, కానీ ఒక్కసారండి మీరు ఈ విధంగా మనం చెప్పినట్టు పిండి దీపం పెట్టుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని పూజించుకొని అనంతరం ఏంటంటే పసుపు డబ్బాలో మీ భర్త సంపాదన పెరగాలని చెప్పి మీ ఇంటి పసుపు డబ్బాలో 2 యాలక్కాయలను పెట్టండి. ఒకవేళ మీ పసుపు డబ్బాలో పెట్టుకోవడం ఇష్టం లేకపోతే మనం పూజించుకోవడానికి పసుపు తెచ్చుకుంటాం కదా, అంటే సపరేట్గా పెడతాం కదండి, కూరల్లో వాడుకోవడానికి ఒక పసుపు, మనం పూజ చేసుకోవడానికి ఒక పసుపు తెచ్చుకుంటాం కదా, అలాంటి మీ పూజ గదిలో ఉండే పసుపు డబ్బా కానీ లేదంటే నార్మల్గా ప్యాకెట్లో ఉన్నా సరే మీరు ఒక 2 యాలక్కాయలండి జస్ట్ ఊరికి ఇలా వేసి చూడండి. మీరేంటంటే ఆశ్చర్యానికి గురవుతారనమాట, ఆశ్చర్యపోతారనమాట. ఇంత మంచి ఫలితం వస్తుందా, ఇంత బాగా మాకు ఉపయోగపడుతుందా అనుకుంటారు. నెలకొకసారి తీసేసి అవి ఏంటంటే చెత్తలో పడేయకూడదండి, ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేయాలి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి పసుపు మంగళకరమైనదిగా భావిస్తారు. పసుపు ఏంటంటే చాలా పవిత్రమైనది, దేవతలకు చాలా ఇష్టం. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా పసుపు డబ్బాలో యాలకులు పెడతాం కాబట్టి అవి ఇంకా పవిత్రంగా మారి వాటి ఆకర్షణ శక్తి వల్ల వాటి యొక్క అంటే ఇలా ఆకర్షించే ఇవి శక్తి ఉంటుంది కదా, అదేంటంటే మన భర్త సంపాదన పెరగటానికి ప్రేరేపిస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నం చేసుకోండి. ఇంకా అనంతరం ఏంటంటే కనుక ఈ రోజు అండి శనివారం కదా, అంటే ఈ శనివారం అత్యంత శక్తివంతమైనది. నార్మల్గానే మీరు ఏంటంటే మీ జీవితంలో అండి మా జీవితంలో మాకు కష్టాలు దుఃఖాలే మిగిలాయండి, దుఃఖంతో చాలా బాధపడిపోతున్నాం, అంటే దుఃఖం వల్ల మేము అంటే సఫర్ అయిపోతున్నామండి, ఏం చేయాలో అర్థం కావటం లేదు, దుఃఖం వల్ల మాకైతే చాలా ఇబ్బంది కలుగుతుంది. అంటే దుఃఖం ఎందుకు వస్తుందంటే కనుక విపరీతంగా కష్టాలు అనుభవించి కష్టాలకు మనము అంటే బానిసైపోతూ ఉంటాం, కష్టపడుతూ ఉంటాం, కానీ వాటికి తగ్గట్టుగా ఫలితాలు అనేవి ఉండవు. వాటికి తగ్గట్టుగా ఏంటంటే కనుక ఏది కూడా మనకు లభించదండి. ఎంత కష్టపడితే ఏం లాభం, ధనం రాదు, సుఖం లేదు, సంతోషం లేదనుకుంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే దుఃఖంతో బాధపడుతూ ఉంటారు. బయటికి చెప్పుకోరు, మాకు దుఃఖం ఉంది, మాకు బాధలు ఉన్నాయని అందరూ అన్ని చెప్పుకుంటారా, చెప్పుకోరు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనీసం అండి గుర్తుపెట్టుకోండి, ఒక 3 శనివారాలండి, అంటే ఒకటే శనివారం కూడా చేసినా పర్వాలేదు, మీ వీరుని బట్టి 3 లేదా 5 శనివారాల పాటు ఈ విధంగా కనుక మీరు చేసుకున్నట్టయితే మీ సగానికి సగం సమస్యలు పోతాయండి. దుఃఖం అనేది దూరమైపోతుంది, దారిద్రం అనేది వెళ్ళిపోతుంది, సమస్యలకు పులిస్టాప్ పడిపోతుంది, 33 కోట్ల మంది దేవతల ఆశీస్సులు మీకు కలుగుతాయి. ఎల్లప్పుడూ కూడా మీరు ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు. ఏం చేయండి కనుక మీరు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు, చాలా చిన్న పరిహారం. బెల్లం అందరి ఇళ్లలో ఉంటుందన్నమాట. బెల్లం చాలా చాలా పవిత్రమైనది, ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. పురాణాలలో కూడా బెల్లం ప్రస్తావన ఉంటుంది, శాస్త్రాల్లో కూడా బెల్లం ప్రస్తావన ఉంటుంది. కాబట్టి బెల్లాన్ని తీసుకోండి. బెల్లం అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి మనకు బెల్లము బియ్యపిండి ఈ 2 కావాలండి. ఈ 2 కూడా ఏం చేయండి అంటే కనుక మీరు అంటే ముద్దలాగా చేసుకోండి. బెల్లం నీళ్ళు బియ్యపిండిలో పోసేసి ముద్దలాగా చేయండి. లేదా అలా చేయడం కుదరకపోతే ఒక రొట్టెని చేయండి. బెల్లం నీళ్ళు కలిపి చేసిన తర్వాత ఆ రొట్టెలో మీరు ఏంటంటే కనుక కొంచెం అండి ఇలా నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ ఏవైనా పర్వాలేదు, ఆ నువ్వులు ఏంటంటే పైనుంచి చల్లేసి రొట్టెని చేసి కొంచెం ఏంటంటే కనుక గట్టిగా కాల్చేసిన తర్వాత ఒట్టిగా రొట్టెని కాల్చి ఆవులు మీ ఇంటికి వస్తే ఆవులకు పెట్టేయండి. ఇలా పెట్టడం వల్ల మీ దుఃఖము దారిద్రము మనం చెప్పాం కదా ముందే ఈ సమస్యలన్నీ కూడా పోతాయి, మంచి ఫలితాలు ఉంటాయి. కానీ మీరు బియ్యపిండిలో బెల్లం కూడా కలిపి ముద్దలాగా చేసి పెట్టొచ్చు, రొట్టెని చేసి అందులో నువ్వులను కూడా కలిపి పెట్టొచ్చు. బియ్యపిండిలో ఏంటంటే కనుక ముద్ద చేస్తాం కదా, అందులో కూడా తెల్ల నువ్వులు వేస్తే ఏంటంటే దుఃఖం దూరం అవుతుంది, నల్ల నువ్వులు వేస్తే శని బాధలు దోషాలు పోతాయి, దైవానుగ్రహం కలిగి మనసుడు తిరిగి మనకంతా కూడా మంచి చేకూరటానికి అవకాశం అనేది ఉంటుందని మనకు పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఏంటంటేనండి శనివారం కదా, రేపు శనివారం రోజున ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ నెంబర్
వల్ల ఏంటంటే ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అభివృద్ధి కూడా ఉంటుందన్నమాట. మనకు ఎవరైనా సరేనండి డబ్బు ఇవ్వాలనుకోండి, ఇవ్వకుండా ఎగ్గొడుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఏంటంటే ఈ నెంబర్ మీకు బాగా పనిచేస్తుందన్నమాట. ఈ నెంబరు దైవానికి సంబంధించినది, అత్యంత శక్తివంతమైన నెంబర్ అని చెప్పొచ్చు. ఎవరైనా సరే అంటే మీరు అప్పుగా డబ్బు ఇచ్చారు, తిరిగి ఇవ్వటం లేదు, దానివల్ల మేము కొంచెం సఫర్ అయిపోతున్నామండి, ఆ డబ్బు ఎలాగైనా సరే మా దగ్గరికి రావాలని కోరుకుంటారు కదా, అలాంటి వాళ్ళు శనివారం పూటనే నార్మల్గా అంటే పనిచేస్తుంది, కానీ శనివారానికి ఈ నెంబర్కి దగ్గర సంబంధం ఉంటుందని అంఖ్యాశాస్త్రంలో చెప్పబడుతుందండి. అందుకే ఏంటంటే శనివారం పూట మీరు 777 అని ఈ నెంబర్ని కనీసం అండి మీరు 101 సారి కానీ, 21 సార్లు కానీ, 51 సార్లు కానీ, 11 సార్లు కానీ అనుకొని ఆ తర్వాత ఏ వ్యక్తి అయితే మీకు ధనం ఇచ్చేదిందో ఆ వ్యక్తి పేరండి తలుచుకొని ఈ వ్యక్తి మాకు డబ్బు ఇవ్వాలనుకోండి. ఇలా అనుకున్న అంటే వెంటనే డబ్బు ఏం రాదు, కొంచెం సమయం పడుతుంది, కానీ ఖచ్చితంగా ధనం అనేది మీ దగ్గరకు వస్తుందన్నమాట. మీరు ఇచ్చిన డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే ఒక నెంబర్ అని చెప్పొచ్చు. నెంబర్స్ వల్ల ఖచ్చితంగా సాధ్యమవుతుంది, జరుగుతుంది. కాబట్టి ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి, డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడంతో పాటు మీ డబ్బు మీ సొంతం అవుతుంది.